Hello foodies, welcome to RMSR Food and Vlogs. Today special చికెన్ దమ్ బిర్యానీ. కేజీ బిర్యానీ రైస్ తీసుకుంటున్నాను. శుభ్రంగా కడిగి అరగంట నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్, సరిపడా కల్లుప్పు లేదంటే వాటర్ కొంచెం సాల్టీగా ఉండాలి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులో కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, ఇందులో బిర్యానీ స్పైసెస్ కూడా వేసాను. ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ వేసి బాగా కలిపి హై ఫ్లేమ్ మీద నీళ్ళు అనేవి తెరల కాగాలండి. ఇలా పొంగుతున్నప్పుడు నానబెట్టిన బిర్యానీ రైస్ని వేసి మధ్యలో కలుపుతూ రైస్ అనేవి 90% కుక్ అయ్యే వరకు ఉడికించాలి. లేదా 10 నిమిషాల్లో రైస్ అనేది ఉడికిపోతుంది అన్నప్పుడు దింపేసి ఇలా జాలి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, కట్ చేసిన ఒక ఉల్లిపాయ వేసి ఫ్రై చేయాలి. మిక్సీ జార్లోకి 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫ్రై చేసిన ఉల్లిపాయల్ని వేసి మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ చేసే గిన్నెలో కేజీ చికెను, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, సరిపడా సాల్టు, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, సగం నిమ్మరసం వేసి మసాలాలంతా చికెన్కి బాగా పట్టే వరకు కలపాలి. ఇందులో మనం మిక్సీ చేసిన పేస్ట్ని, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసి కొద్దిగా కసూరి మేతి వేసి అరగంట మ్యారినేషన్ చేసుకోవాలి. మ్యారినేషన్ చేసిన చికెన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టి చికెన్ బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసి దానిపైన రైస్ని వేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొద్దిగా జీడిపప్పు, కొంచెం ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మూత పెట్టి 15 నిమిషాలు దమ్ చేయాలి. అంతే, చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.